హే గైస్, సో చాలామంది నాకు సిస్టర్స్ వాళ్ళందరూ కమెంట్ చేస్తున్నారు. సో సిస్టర్ నాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సో నాకు హాస్టల్లో సీట్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు. నాకు తెలుసు చాలామందికి కాక్ యూనివర్సిటీలో అదర్వైజ్ ఏదైనా యూనివర్సిటీలో సీట్ వస్తే బాగుంటుంది అని చాలామందికి ఆ కోరిక ఉంటుంది. ఐ నో దాట్. బట్ సీమా, ఒక క్రైటీరియా ఉంటుంది. యూనివర్సిటీలో మ్యాక్సిమం 50 స్టూడెంట్స్కి అలాట్ చేస్తారు కాలేజ్ అనేది. సో 50 స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే సెలెక్ట్ చేస్తారు. సో వాళ్ళ క్రైటీరియా బేస్డ్గా ఓకేనా, మొత్తం వాళ్ళ క్రైటీరియా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ర్యాంక్ వైజ్గా మ్యాక్సిమం ర్యాంక్ మీ అందరికీ 600 బిలోనే ఉండాలి. మా కాకి యూనివర్సిటీలో సీట్ రావాలి అంటే మ్యాక్సిమం చెప్తున్నా, మ్యాక్సిమం అంటే మ్యాక్సిమం 600 బిలో ర్యాంక్ ఉండాలి. అప్పుడే మీకు హై ఛాన్సెస్ ఉంది మీకు యూనివర్సిటీలో సీట్ రావడానికి. అదర్వైజ్ ఇట్స్ అ వెరీ రేర్ ఛాన్సెస్ టు గెట్ యూ ఇన్ ద యూనివర్సిటీ. ఓకే, సో మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను నేను. సారీ గైస్, వెయిట్ ఎ సెకండ్. సో అర్థమైందా వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే? చాలామందికి 1500 ర్యాంక్ 1400 ర్యాంక్ అని వచ్చింది. సో వాళ్ళకి చాలా కష్టం. సెల్ఫ్ ఫైనాన్స్లో ఒకవేళ మీ సాటిస్ఫాక్షన్ లెవెల్ కోసం మీరు థర్డ్ ఫేజ్లో కూడా అప్లై చేసుకోండి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది రాలేదు కాబట్టి అది వెబ్ ఆప్షన్స్ వచ్చినప్పుడు మీరు ప్రతి ఒక్కరు వెళ్ళి వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత చాలా కాలేజెస్ పెట్టుకోకండి. ఒకవేళ మీకు యూనివర్సిటీలో చదువుకోవాలనుకుంటే మీరు సెల్ఫ్ ఫైనాన్స్ అండర్లో మీరు ఓన్లీ యూనివర్సిటీ కాలేజ్ అని వెబ్ ఆప్షన్స్లో ఒకటే పెట్టుకోండి. ఒకటే ఫస్ట్ ప్రయారిటీ వెబ్ ఆప్షన్స్ కాకి యూనివర్సిటీ అని పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత వేరే కాలేజెస్ ఇక ఏం పెట్టకండి, ఓకేనా? వేరే కాలేజెస్ ఒకవేళ మీరు పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, చూడండి. బట్ ఫస్ట్ ప్రయారిటీ మాత్రం కాకతీయ యూనివర్సిటీ అయితే పెట్టండి. బట్ మాక్సిమం నేను ఏం చెప్తున్నా అంటే అంత ర్యాంక్లో మీకు సీట్ అనేది రాదు. బట్ ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, మీరు సాటిస్ఫై అవ్వాలనుకుంటే ఒకసారి మీరు అప్లై చేసి చూడండి. మీకు వస్తే ఇట్స్ గుడ్. అదర్వైజ్ మీకు చెప్పాను కదా, సో 50 స్టూడెంట్స్ మాత్రమే వాళ్ళు సెలెక్ట్ చేస్తారు. వాళ్ళ ర్యాంక్ వైజ్గా 600 ర్యాంక్ ఉన్న వాళ్ళని కూడా తీసుకోవాల్సి వస్తుంది కదా. మీరు అంటే 1400 ర్యాంక్స్ ఉన్న వాళ్ళు కాబట్టి సో వాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో అందుకని మనం ఎప్పుడు కూడా సిపిజెడ్ ఎంట్రన్స్ ఏదైనా ఏ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయినా కొంచెం మంచిగా చదువుకొని ర్యాంక్ తెచ్చుకుంటే మంచిగా ఉంటుంది. నాట్ ఓన్లీ దిస్, ఫ్యూచర్లో కూడా మీరు ఏదైనా మంచి కాలేజ్లో సీట్ రావాలని కోరుకుంటే మీరు మంచిగా చదువుకొని ప్రిపేర్ అయ్యి ర్యాంక్ తెచ్చుకొని మంచి కాలేజ్లో అలాట్ చేసుకోండి సీట్స్ అనేది, ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటా. చాలా డిఫికల్ట్ ఆ ర్యాంక్లో యూనివర్సిటీ లోపల సీట్ రావాలంటే. బట్ మీ ఇష్టం, మీరు ఒకసారి ట్రై చేయండి. థర్డ్ ఫేజ్లో కూడా మీకు వస్తే ఇట్స్ గుడ్, ఆల్ ద బెస్ట్. అదర్వైజ్ డోంట్ వరీ. యూనివర్సిటీ స్టూడెంట్స్ వాళ్ళు మాత్రమే మంచిగా చదువుతారు అని కాదు, మీరందరూ కూడా మంచిగా చదువుతారు అని నాకు తెలుసు. బట్ డోంట్ ఫీల్ బ్యాడ్. మీకు రాకపోతే మనం అక్కడ ఏం చెయ్యలేము కదా. సో నో ప్రాబ్లం. మీరు ఏ కాలేజ్లో అయితే అలాట్ చేశారో ఆ కాలేజ్లో మీరు హోల్ ఫోకస్ పెట్టి మీరు చదువుకోండి. మంచిగా మీరు టైం వేస్ట్ చేసుకోకండి, మంచిగా చదువుకోండి. ఏ కాలేజ్ అయినా సరే, ఇట్స్ నాట్ చిన్న కాలేజ్ అని కాదు, పెద్ద కాలేజ్ అని కాదు, అది కూడా కాకి యూనివర్సిటీ అందరినీ వస్తుంది కదా. సో అది కూడా మీరు యూనివర్సిటీ స్టూడెంట్స్ లాగానే ఫీల్ అవ్వండి. అది కూడా యూనివర్సిటీ కాలేజీ కాబట్టి మీరు సపరేట్ కాలేజ్ అని ఫీల్ మాత్రం పెట్టుకోకండి. అందరు యూనివర్సిటీ లోపలికి వస్తారు. సో డోంట్ వరీ, మంచిగా చదువుకోండి, ఓకేనా? మీకు అర్థమైంది అనుకుంటాను. మీకు అర్థమైతే మీరు ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే మీరు నాకు కమెంట్ చేసి అడగండి. ప్లస్ మీరందరూ ఎన్ఎస్పీ స్కాలర్షిప్ వెళ్ళి అప్లై చేసుకోండి. లాస్ట్ డేట్ ఉంది కాబట్టి, డేట్ లేదు మనకి అప్లై చేసుకోవడానికి. తర్వాత అప్లై ఆప్షన్ ఇస్తారో లేదో, డేట్ ఎక్స్టెండ్ అవుతుందో లేదో కూడా తెలీదు. ఫస్ట్ అయితే మీరు ఎన్ఎస్పీ స్కాలర్షిప్ వెళ్ళి అప్లై చేసుకోండి, ఓకేనా గైజ్? సో మీరు అప్లై చేసుకోండి. మీకు స్కాలర్షిప్ వస్తుందా రాదా, ఓన్లీ ఒక 100 రూపీస్ పెడితే ఒక స్కాలర్షిప్ అప్లికేషన్ ప్రాసెస్ అయిపోతుంది. మీరు అప్లై చేస్తే ఒక పని అయిపోతుంది కదా. మీ అకౌంట్లో మీకు ఒకవేళ లక్కీలీ ఇఫ్ యూ విల్ గెట్ 3 lakhs of rupees ఆఫ్టర్ యువర్ కంప్లీషన్ ఆఫ్ కోర్స్ సెకండ్ ఇయర్లో, మీరు దాన్ని యూజ్ చేసి మీరు ఏదైనా చేయొచ్చు, మంచి బెనిఫిట్ వస్తుంది. సో మీరు మిస్ చేసుకోకుండా మీరు అందరూ అప్లై చేసుకోండి. నేను మిస్ చేసుకున్నాను కాబట్టి మీరు అందరూ మిస్ చేసుకోకండి అని నేను చాలాసార్లు కూడా చెప్పాను. సో మీరు అందరూ వెళ్ళి అప్లై చేసుకోండి. ఇది ఎందుకు, నాట్ ఓన్లీ ఫర్ యూనివర్సిటీ స్టూడెంట్స్, పీజీ స్టూడెంట్స్ అందరికీ, మంచి ర్యాంక్ ఉన్న వాళ్ళకి, మంచి పర్సెంటేజ్ ఉన్న వాళ్ళందరూ అప్లై చేసుకోండి, ఓకేనా? మిస్ చేసుకోకండి గైస్, ఓకేనా? యాజ్ అ సిస్టర్ ఐఎమ్ సేయింగ్ టు యూ ఫర్ ఎవ్రీ వన్, ఓకే? సో ఇంకా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు డెఫినెట్లీ నాకు కమెంట్ చేయండి. మీరు దానికి నేను పర్టికులర్ ఇన్ఫర్మేషన్ అయినా షేర్ చేస్తాను, లేకపోతే పర్టికులర్ వీడియో అయినా షేర్ చేస్తాను. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. సో దట్ వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే, ఓకేనా? బై గైస్, ఆల్ ద బెస్ట్.